సార్ మీరు చూసే ఉంటారు నెల్లూరు సిటీలో ఇప్పుడు మీకు చుట్టుపక్కల ఏమన్నా మీకు రోడ్లు ఏమన్నా పడ్డాయండి? ఇప్పుడు మాకు పప్పుల వీధిలో దాదాపు నెల రోజులు రోడ్డు ఆపేసి క్యూరింగ్ చేసిన రోడ్డు ఒకటి వేశారు. అమ్మ సిమెంట్ అంట, అది మన అధికారి చెప్పారు. ఆ సిమెంట్ తో వేసిన రోడ్డు నెల రోజులు ఆపేసి క్యూరింగ్ చేస్తే నెల తిరగకుండానే కంకరాలు పైకి వచ్చినాయి. ఇప్పుడు కూడా యాష్ బయటకు వస్తుంటది. అది మీడియాకి అదే సంబంధిత అధికారులు కూడా కంప్లైంట్ ఫిర్యాదు చేసినా కూడా ఎంతవరకు పట్టించుకోవాలా. వైసీపీ కాంట్రాక్టే వేసింది ఆ రోడ్డు. అతను సెప్టెంబర్ లో చేస్తా అని చెప్పాను, ఫిర్యాదుదారు చెప్పారంట. ఆయన సెప్టెంబర్ పోయింది, అక్టోబర్ పోయింది, డిసెంబర్ కూడా పోతా ఉంది. అయినా కూడా ఎంతవరకు దాన్ని పట్టించుకుని దాఖలా లేవు. ఎందుకంటే ఆయన వైసీపీ నాయకుడు కాబట్టి ఈ ఏరియాలో కబ్జాలు చేయాలన్నా, కాంట్రాక్ట్ లో వాటాలు తీసుకోవాలన్నా ప్రతి దాన్ని ఆయన అన్వేషణ చెయ్యి. ఆయన వల్ల ఈ వార్డులో ఒరిగింది ఏమీ లేదు, ఆయన బాగుపడ్డని తప్పితే. అమ్మ సిమెంట్ అన్నారు, అమ్మ సిమెంట్ ఏంటంటే మీకు తెలియదు ఏముందండి. అమ్మ అంటే ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి సంబంధించిన బ్రాండ్లు వాడుతూ వాళ్ళకి ఎట్లా వస్తాయండి డబ్బులు? అసలు వాడచ్చా? వాస్తవంగా అయితే వాడుతున్నారు. సరేపల్లి కాలకు వాడింది ఎవరు సిమెంట్ అండి? ఏ సిమెంట్ వాడారు? నేను చూశాను. నేను అక్కడ సంబంధించిన డీగా శాసకులు ఉన్నారు. ఏం సార్ ఇదంతా అన్నాను. అమ్మ సిమెంటే వాడుతున్నా అన్నారు. సరే ఇదేం సార్ సర్వేపల్లి కాలువ విడితే అంట మీరు చేస్తుంది ఏంది? సగం సర్వేపల్లి కాలువ పోయింది, మిగతా సగం చేస్తున్నారు. భవిష్యత్తులో ఏదైనా వరద ముప్పు వస్తే కాలువ విడితే తగ్గిస్తే రేపు నెల్లూరు మునిగిపోద్ది సార్. ఏంటంటే మేమేం చేయమంటామండి? నాయకులు ఏం చెప్తారు చేసేవాళ్ళుగా అన్నారు.